హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను ఇప్పుడు ఒక స్వీట్ రెసిపీ చేస్తున్నానండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ. అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక బౌల్లో ఒక కప్పు మైదా వేసుకుని ఒక పించ్ అంటే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 5 to 6 డ్రాప్స్ నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న నెయ్యి అంతా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. దీన్ని మనం చపాతీ పిండిలా మిక్స్ చేసుకోవాలి. అలానే మరీ పలచగా కాదండి, కొంచెం గట్టిగానే మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మిక్స్ చేసుకునే ముందు మీరు కావాలంటే ఎగ్ ఎల్లోని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎగ్ వేయట్లేదండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇలా చపాతీ పిండిలా కలుపుకుని మూతను పెట్టి కాసేపు రెస్ట్ చేయాలి. ఒక 10 to 15 మినిట్స్ పక్కన ఉంచితే సరిపోతుంది. ఈలోపు మనం సిరప్ని రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని దానిలో 1/4 కప్ షుగర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని స్టవ్ పై పెట్టి ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఈ పాకం అనేది లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. తర్వాత దీనిలో ఒక 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తీగపాకం వచ్చిన తర్వాత దీనిలో కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక చపాతీలా చేసుకుందాం. పిండిని చల్లుకుంటూ దీన్ని ఇలా చపాతీలా చేసుకోవాలి. చపాతీ థిక్నెస్ అనేది మరీ దళసరిగాను కాకుండా పలచగాను కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి ఫోల్డింగ్ చేసుకుని మరలా చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని ఇలా 3 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఈ 3 పార్ట్స్ని ఒకదానిపై ఒకటి వేసుకుని సమానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. మనం కట్ చేసుకున్న వాటిని ఇలా 3 పార్ట్స్ తీసుకోవాలి. దీన్ని ఒకదానిపై ఒకటి పెట్టి చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ కట్స్ అనేవి కొంచెం తక్కువగా చేసుకోండి. తర్వాత వీటిని సెపరేట్ చేసి ఒకదానిపై ఒకటి అరేంజ్ చేసుకోవాలి. వీటిని అరేంజ్ చేసుకోవడానికి ఎగ్ వైట్నైనా యూస్ చేయొచ్చు, లేదా పాలనైనా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ పాలను తీసుకుంటున్నాను. ఇలా ఒకదానిపై ఒకటి ఒక ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేసుకుని ఒకసారి మధ్యలో ప్రెస్ చేయాలి. ఈ విధంగా చేయడం వలన ఇవి సెపరేట్ అవ్వకుండా ఉంటాయి. అన్నిటినీ ఇదే విధంగా రెడీ చేసుకుని మూతను పెట్టి కాసేపు అలా పక్కన ఉంచేయండి. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని ఏదైనా ఒక వుడెన్ స్టిక్ లాంటిది తీసుకుని ఇలా మధ్యలో ప్రెస్ చేసి ఉంచాలి.
ఈ విధంగా ప్రెస్ చేసి ఉంచడం వలన ఈ పెటల్స్ అనేవి పైకి విచ్చుకున్నట్టుగా ఫ్లవర్ షేప్లో వస్తాయి. అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన ఇవి క్రిస్పీగా వస్తాయి. వీటిని ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన చాలా క్రిస్పీగా ఉంటాయి. అన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న సిరప్ను దీనిపై వేసుకోవాలి. నేను ఇక్కడ స్వీట్ అనేది చాలా తక్కువగా యూజ్ చేశానండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ ఫ్లవర్ని ఈ సిరప్లో డిప్ చేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా చేసుకోవడం వలన స్వీట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అన్నిటినీ ఇదే విధంగా సిరప్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.